హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావశమాగచ్చేత్ తౌ హ్యస్యా పరిపందినౌ. మరొకసారి, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావశమాగచ్చేత్ తౌ హ్యస్యా పరిపందినౌ. భావం: ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశం కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: పై శ్లోకంలో ప్రతి మానవుడు ప్రకృతి గుణములకు, స్వభావమునకు, పూర్వజన్మ సంస్కారమునకు లోబడి ప్రవర్తించాలి, అంతకు తప్ప మరొక మార్గం లేదు అని చెప్పాడు పరమాత్మ. ఇలా ప్రవర్తించేటప్పుడు మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అంటే రాగద్వేషములు, ఇష్టాయిష్టాలు, ఇది కావాలి, అది వద్దు, వీడు నావాడు, వాడు పరాయి వాడు అనే ద్వంద్వాలు, అవి ప్రతివాడికి సహజం. కానీ అవి కార్యరూపం దాల్చకముందే వాటిని మనసులో నుండి నెట్టివేయాలి. అంతేకాని ఆ ఆలోచనలను పెంచి పోషిస్తే అవి వికృత రూపం దాల్చి విపరీత పరిణామాలకు దారితీస్తాయి, బంధనములను కలుగజేస్తాయి. అటువంటి ఆలోచనలను మనసులో నుండి మొగ్గలోనే తుంచివేస్తే మానవుడికి శ్రేయస్సు కలుగుతుంది అని పరమాత్మ వివరించారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.